జగన్ని తిరిగి అధికారంలోకి తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేయటానికి ఒక ఐఏఎస్ ఆఫీసరు 16 మందిని పోగేసి ఒక కమిటీ లాగా ఫామ్ చేసి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాడు. ఢిల్లీలో ఉన్న లీగల్ టీంతో కూడా చర్చలు నడుపుతున్నాడు అని. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసుల్లో హైకోర్టులో కొట్టువేయబడ్డ వాటన్నిటిలోనూ లూప్ హోల్స్ ఉన్నాయి. మళ్ళీ తిరిగి ఆ కేసును ఇంపోజ్ చేయటం ఎలాగా అనే దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. వీళ్ళందరూ చంద్రబాబు మీద కుట్రలు చేస్తున్నారు అనేది ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. కేవలం ఈ ఒక్కటే కాదు, గత 4-5 నెలలుగా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. చాలా మంది గురించి రాస్తూనే ఉన్నారు. కానీ దాన్ని ఖండించిన వ్యక్తులు ఎవరూ లేరు ఇంతవరకు. కాకపోతే అందులో పేర్లు ప్రస్తావన లేదు కాబట్టి వాళ్ళు ఖండించలేదు అనుకున్నా, వాళ్ళు చేస్తున్న పనులు ఒక్కోసారి ఆగిపోతూ ఉన్నాయి, లేదు వేరే రూపం తిరిగి తీల్చుకుంటానే ఉన్నాయి. అంటే ఏదో జరుగుతుందనేది మాత్రం కనపడుతోంది. ఎంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అనేది ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఉత్పన్నం అవుతుందిగా. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? నిజంగా చంద్రబాబు నాయుడికి ఇలాంటి సమాచారం ఏమి లేదా? లేదు, ఇంతకీ ఆ కుట్రలు చేస్తున్న అధికారులు ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వైట్ కాలర్ బ్యూరోక్రసీ మొత్తం ఎందుకనో తెలియదు చంద్రబాబు నాయుడు మీద అకారణంగా ద్వేషం పెంచుకొని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా ప్రేమతో కూడా ఉంటారు. కానీ జగన్ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళందరూ ఇలా ఎందుకు ఉంటారు అనే విషయం బయటపడిపోయింది. వాళ్ళకి కావలసిన పోస్టింగులు ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళతోటి జగన్ పని చేయించుకోవటం కానీ, వాళ్ళకు కూడా ఏదో ఒక సహాయం అందటం కానీ, ఇలాంటివే కదా మరి ఈ అధికారుల మొత్తాన్ని ప్రభావితం చేసేది. చంద్రబాబు నాయుడు అలాంటి పని ఏది చేయడు. అంటే ఈ బ్యూరోక్రసీ మొత్తం ప్రజల కోసం పనిచేస్తున్నారు, లేదు ప్రభుత్వాన్ని సక్రమంగా నడపటానికి వీళ్ళు పనిచేస్తున్నారు అనే దానికన్నా కూడా ఏదో ఒక రాజకీయ నాయకుడికి ఉపయోగపడే పనిచేస్తున్నారు అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. ఇది గతంలో అయితే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇలాంటి పనులు చేసేవాళ్ళు, లేదు ఇలాంటివి బయటపడ్డ సిగ్గుపడేవాళ్ళు. కానీ ఈ రోజున సిగ్గు ఎగ్గు లేదు, వదిలేశారు. మొత్తం ఒంటి మీద పడ్డ దుమ్మును దులిపేసుకున్నట్టుగా తువ్వను ఉమ్మేసినా కూడా దులిపేసుకొని వెళ్ళిపోయేలాంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటి వాళ్ళలో కొంతమంది అధికారులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీదకి వ్యతిరేకంగా ఆయన మీద కుట్రలు చేయడానికి బయలుదేరారు. దీనికి కారణం ఏమిటి అని అంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి, అంటే కూటమి 24లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని దూరం పెట్టారనో, లేదు వాళ్ళ మీద ఉన్న కేసుల్లో కొంతమందిని అరెస్టు చేయించారనో, లేదు సస్పెండ్లు చేయించారనో, ఇలాంటి వాటన్నిటితోటి ఇప్పుడు వాళ్ళు ఏకం కావటం. మరి ఈ ఏకమైన అధికారులు మొత్తం నిజంగా ప్రజల్ని ప్రభావితం చేసి ఓట్లు వేయించగలరా అనే దాకా వెళ్తే అలాంటిది ఏది ఉండదు. కాకపోతే ఇక్కడ అసలైన విషయం ఏమిటి అంటే, ఈ చంద్రబాబుకి మీద ఉన్న కేసుల్లో ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో ఉంచాడో, ఆ సమయంలో ఇంకా ఇతరత్ర కేసులు కూడా పెట్టాడు. వాటిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఒకటి, ఇన్సైడ్ ట్రేడింగ్ కేసు ఒకటి, చంద్రబాబు నాయుడు స్కామ్ కేసు ఒకటి అందులోనే అరెస్ట్ అయింది. ఇవి కాకుండా ఫైబర్ గ్రిడ్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా అవన్నీ కూడా ఇప్పుడు హైకోర్టులో కొట్టువేయబడుతున్నాయి. వాటి మీద ఎటువంటి సమాచారం కానీ, సరిపోయే ఆధారాలు కానీ ఏమీ సమర్పించలేని కారణానికి మొత్తం అవన్నీ ఇరాడికేట్ అయిపోతూ ఉంటే, మళ్ళీ తిరిగి వాటిని ఇంపోజ్ చేయడానికి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఆ కేసులు అంటగట్టడానికి వీళ్ళు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అది తప్ప జగన్కి పనికొచ్చే పని అని అంటే ఇట్లాంటివి తప్ప వేరేం చేయలేరు వీళ్ళుగా రంగంలో దిగి ప్రజల్ని ప్రభావితం చేసి ఓట్లు వేయిస్తారా అని. కాకపోతే వీళ్ళు చేయగలిగిన పని మరొకటి ఉంది. అదేమిటంటే, ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న ఈ అధికారుల్ని ప్రభావితం చేసి చంద్రబాబు నాయుడుకో, లోకేష్కో, పవన్ కళ్యాణ్కో చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా పని చేయగలరు. ఆ ఒక్కదాని కోసం జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పెంచి పోషిస్తూనే ఉంటాడు. వీళ్ళకు కూడా జగన్కి తప్ప వేరే దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు ఎటుకుటి రానివ్వటం లేదు. ప్రస్తుతం లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, యాక్చువల్గా లోకేషే మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా నడుపుతున్నాడు అనే ఒకటి కూడా ఉంది. కాబట్టి ఆయన కొత్త పుంతలు తొక్కుతున్న వీళ్ళకి నచ్చలేదు. కాబట్టి గతంలో లాగా చంద్రబాబు నాయుడు మాది మంచి ప్రభుత్వం, ఎవరి మీద మేము కక్ష సాధించం అనే మాట చెబుతున్నా, కొంతమంది మీద ఇలాంటి వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకున్నారు. అందులో పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ కూడా జరిగింది. క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని వీళ్ళు సస్పెండ్ అవటము, లేకపోతే ఈ
ఎన్ సంజయ్ లాంటి వాళ్ళు కానీ సిఐడి చీఫ్గా ఉన్న వ్యక్తులు, దానికంటే ముందు పివి సునీల్ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు అనేది. యాక్చువల్గా ఆంధ్రజ్యోతిలో రాసిన ఆ అధికారి ఎవరు అని అంటే ఇదిగో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులే అని విస్తృతంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అందులో ఆ అని కొటేషన్స్లో పెట్టి ఆ అధికారి అని రాశారు. దాంతో ఇక ఆంజనేయులే ఆ అధికారి అనేది. ఇప్పుడు ఆయన ఇలాంటి కుట్రలు చేయడానికి ఏదైనా కారణం ఉందా అంటే బోల్డెన్ కారణాలు ఉన్నాయి. ఆయన అరెస్ట్ కూడా అయ్యాడు. అరెస్ట్ అవుతున్న సమయంలో కూడా ఆయన ఏముంది, నేను కొన్నాళ్ళు జైల్లో ఉండొస్తాను, దానికి సిద్ధపడిపోయాను అనే మాటను కూడా ఆయన వాడాడు గతంలోనే. ఇక ఆ తరువాత ఆయన మీద ఉన్న ఇతరత్ర కేసులు కూడా ఏపీపీఎస్సీ పేపర్లు దిద్దే విషయంలో హాయిలాండ్లో పెట్టి ఆటో డ్రైవర్ల చేత కూడా పేపర్లు దిద్దిచ్చారనే దాని మీద కానీ, ఇంకా ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న సమయంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయించారనే దాని మీద కూడా ఇంటర్నల్గా విచారణ సాగుతుందనేది అయితే ఒకటి కనపడుతుంది. ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు సర్వీస్లోనే ఉన్నాడు. కాకపోతే వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు మీద ఎలా కుట్రలు చేయగలరు అంటే, ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్న అధికారులు మొత్తాన్ని వీళ్ళు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్కి ఏదో ఒక లూప్ హోల్ దొరుకుతుంది, ఆ లూప్ హోల్ ద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు అని ఆయన మీద ఒక మరకేయాలి. అంతేకాకుండా ఎన్ఆర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అసలు ఎన్ఆర్ రోడ్డు మీద కేసు ఏంటో అర్థం కాని పరిస్థితులు ఉన్నా కానీ అలైన్మెంట్ చేంజ్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడు కదా. ఇవన్నీ మరి వైసీపీలో ఉండి ఆ మంగళగిరిలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే వేశారు. ఈ కేసులు వరుసగా కొట్టివేయబడుతున్న సమయంలో కూడా మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ తిరిగి హైకోర్టు దాకా వెళ్ళి దీనికి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసినా హైకోర్టు దాన్ని పట్టించుకోలేదు. ఆ రోజు ఆ సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బయటకు వచ్చి వేరే ప్రగల్భాలు కూడా పలికాడు. ఆ ప్రగల్భాలు పలికిన సమయంలో ఆయన మాట్లాడిన మాటలు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ జైలుకి వెళ్ళిన సమయంలో ఈయన మాట్లాడిన మాటలు దాదాపుగా దగ్గరగా ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు కలిసిపోయి ఏదో చేస్తున్నారు అన్నట్టుగా కనపడుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. కాకపోతే ఎవరికి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ పేర్లు డైరెక్ట్గా చెప్పలేరు, ఇదే అని చెప్పలేని స్టేటస్లో ఉన్నారు. కానీ ఆలోచించుకుంటే ఇప్పుడు ప్రజల్లో ఒక పుకార కూడా నడుస్తోంది కదా. దీంతో పాటుగా ఢిల్లీలో చక్రం తిప్పడానికి ఒక ఆఫీసర్ కూడా ఉన్నాడు, రా అక్షరంతో అతని పేరు మొదలవుతుంది అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం. ఆయనే లీగల్ టీమ్ తోటి టచ్లో ఉంటున్నాడు. ఢిల్లీలో ఉన్న వేరే అధికారులతోటి, పై స్థాయి కేంద్ర స్థాయి అధికారులతోటి కూడా మంతనాలు ఆయన చేస్తున్నాడు అనేది. ఆయన కూడా లిక్కర్ స్కామ్లో కొంత ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనే ఒక అది కూడా వినపడుతున్న దాంట్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ వాళ్ళు కూడా ఈ అధికారుల గుంపుని కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారు, వాళ్ళతోటి మంతనాలు చేస్తున్నారు. యాతావాత చూస్తే ఇది దాదాపుగా వాళ్ళు ఖండించటం లేదు కాబట్టి నిజమని అనుకోవాలా, లేదు చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా మెదలకుండా ఊరుకున్నాడు అంటే అక్కడ ఏం జరగట్లేదు అనుకోవాలా, ఏం అర్థం కాని స్టేటస్లో ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేయడానికి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు అనేది మాత్రం కనపడతానే ఉంది. ఇదే ఈరోజు ఉండబద్దలు.